10, 11, 12 తారీఖులో మరి మీటింగ్స్ నిమిత్తం తోడుగా ఉండడం కొరకు మరి ఎంతగానో ప్రార్థించారు. అందరిని బట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మరి ఈ రాత్రి దేవుడు మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడం కొరకు మరొక నూతన విషయాన్ని దేవుడు మన మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మరి ధ్యానించుకుందాం ఈ రాత్రి దేవుని యొక్క మాటని. ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరము ఒక ఏర్పాటు కలిగి జీవిస్తూ ఉంటాం. ఎలాంటి ఏర్పాటు అంటే, మన బిడ్డల విషయాల్లో నా కుమారుడు ఒక మంచి స్థితిలో ఉండాలని అదొక ఏర్పాటు. తల్లిదండ్రులైన మనము మన బిడ్డలైనటువంటి వారు మా స్థితి మెరుగుపరచబడాలి అనేది వాళ్ళకి ఉన్న ఏర్పాటు. అయితే మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మనం కల్పించుకుంటున్న ఏర్పాట్లు కూడా ఉంటాయి. అయితే మనకి కావాల్సిన అవసరతల కోసము ఏర్పాటు, గృహం కోసం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఏదైనా కార్యం చేయాలంటే ద్రవ్యం కోసం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే అనేక సందర్భాల్లో మనం కొన్ని విషయాల్లో కొంతమంది వ్యక్తులను కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఎలాంటి విషయాల్లో ఏర్పాటు చేసుకుంటామంటే, ధనము ఉన్నవారిని కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు, బలం ఉన్నవారిని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే రాజకీయ నాయకుల మధ్య అధికారం ఉన్నవారిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకని ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారంటే, వారికి కావలసిన అవసరతలకు తీర్చుకోవడానికి మనుషులు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అనుకూలమైన పరిస్థితులను సరిచేసుకోవడానికి ప్రతి ఒక్క మనుష్యుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాడు. ఈ రాత్రి మనం ధ్యానించినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు పరిశీలన చేసినట్లయితే 139వ కీర్తన 16వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనల్ని నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నా దినములన్నీ నీ గ్రంథములో దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, గొప్పది ఉన్నవి. దేవా తొలగిపోము. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏర్పరచుకునే విషయాల్లో మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, చదివినట్టు నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. ఇక్కడ దావీదు గారు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నీవు నన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నావు అని మాట్లాడితే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నీవు నన్ను ఏర్పరచుకున్నావు. ఈ రాత్రి మరి మాట్లాడుకున్న విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని పిండమునై ఉండగా మన తల్లి గర్భం ఉండగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం పరిశీలన చేద్దాం. ఈ రాత్రి దేవుడు మనల్ని పిండమునై ఉండగా ఏర్పరచుకున్నాడని మాట్లాడుతున్నాడు కదా. ఈ రాత్రి ఈ జీవిత కాలంలో, ఈ మానవ జీవితంలో మనము కొన్ని విషయాలు ధ్యానించినట్లయితే, మరి కొంతమంది తల్లిదండ్రులు తల్లి గర్భం దాల్చినప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మేనమామలైనటువంటి వారు లేదా చుట్టూ ఉన్న బంధువులైనటువంటి వారు ఏమని మాట్లాడతారు? ఆ కుమారుడు ఆ గర్భంలో ఉండగానే కొన్ని ఏర్పాట్లు ఎలా ఉంటాయంటే, కుమారుడు పుడితే, ఒకవేళ మేనమామ అయితే కుమారుడు పుడితే ఇతను మా అల్లుడు, పుట్టిన వెంటనే మా అల్లుడు అనే విషయాన్ని మాట్లాడతారు. అలాగే చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఏం మాట్లాడతారంటే, మీ కుటుంబము ఇప్పటి వరకు కొన్ని ఇబ్బందులు పడ్డాయి కదా, మరి కుమారుడు వచ్చిన వెంటనే మీ స్థితిగతులు మారతాయి అని అలా కొంతమంది కుమారుడు ద్వారా మీరు కొన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. అలాగా గర్భఫలంలో ఉండగా కొంతమంది కుమారుడు గురించి కుమార్తెను గురించి మాట్లాడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో. అయితే దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, పిండమునై ఉండగా ఆయన తల్లి గర్భంలో ఉండగా
మనల్ని ఏర్పరచుకున్నాడు. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుడు మాట్లాడతాడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానించినట్లయితే, దీపములారా నా మాట వినుడి, దూరముగా ఉన్న జనములారా ఆలకించండి. పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. చాలమ్మా. ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు ఏమని? దీపములారా నా మాట వినండి, నేను దూరముగా ఉన్న జనులారా, అంటే దూరంగా ఉన్న జనులారా నా మాటను వినండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. నేను నా తల్లి నన్ను గర్భం దాల్చిన వెంటనే దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు నన్ను పిలిచాడు. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొని మొదలుకొని ఆయన నామము జ్ఞాపకము చేసుకొనెను. నేను పుట్టిన వెంటనే తల్లి తన ఒడిలో పెట్టుకున్న వెంటనే దేవుని యొక్క నామము ఆయన జ్ఞాపకము చేసుకున్నదట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భమందు ఉండగా, పిండమన ఉండగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే అనేక మంది మనుషులు మనల్ని పిండమన ఉండగా ఏర్పరచుకునేవారు ఎవరూ లేరు. అలాగే చిన్నతనంలో ఉన్నవారు ఏర్పరచుకునేవారు ఎవరూ లేరు. యవన కాలం మంది వచ్చినప్పుడు ఏర్పరచుకునేవారు ఎవరు లేరు. మనల్ని ఈ మనుషులు ఎప్పుడు ఏర్పరచుకుంటారంటే ధనం ఉన్నప్పుడు ఏర్పరచుకుంటారు, బలం ఉన్నప్పుడు ఏర్పరచుకుంటారు, ఘనత ఉన్నప్పుడు ఏర్పరచుకుంటారు, స్థితిగతులు బాగున్నప్పుడు ఏర్పరచుకుంటారు, నీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు ఏర్పరచుకుంటారు, నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు ఏర్పరచుకుంటారు, నీ దగ్గర పనితనం ఉన్నప్పుడు ఏర్పరచుకుంటారు. నువ్వు ఎలాంటి పనివాడమైనా సరే నువ్వు నాకు కావాలి, నీ దగ్గర పని ఉంది, నువ్వు మాకు కావాలి. మనల్ని వాళ్ళు ఏ రీతిగా ఏర్పరచుకుంటారో వారి అవసరతల కోసం వారు ఏర్పరచుకుంటారు. కానీ దేవుడు మాత్రం మనల్ని తల్లి గర్భమందు ఉండగానే మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను తల్లి గర్భంలో ఉండగా ఏర్పరచుకున్నాడు. దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పిండమనై ఉండగానే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని. అయితే దేవుడు మనల్ని తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడు కదా. అయితే దేవుడు మనల్ని ఇంకెక్కడి నుంచి ఏర్పరచుకుంటాడు? మరొక విషయం ధ్యానించినట్లయితే యెషయా 48:10 వచనం చదివినట్లయితే దేవుడు ఇంకెక్కడ ఏర్పరచుకుంటాడు చూసినట్లయితే, నేను నిన్ను కాను చాలమ్మా. నేను మొదటి వాడను కడపటి వాడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని? నేను నిన్ను పుటమ వేసి తిని వెండి చేసినట్లు కాదు, ఇబ్బంది కొనుములో నిన్ను పరీక్షించి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుటమ వేసినది మొదలుకొని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ రాత్రి దేవుడు మనల్ని తల్లి గర్భమందు ఏర్పరచుకున్నాడు, పుటమ వేసినప్పుడు ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు మరి మనల్ని పుటమ వేసినప్పుడు ఏర్పరచుకున్నాడు, తల్లి గర్భమందు ఏర్పరచుకున్నాడు. అయితే మరొక విషయాన్ని ఈ రాత్రి ధ్యానించినట్లయితే దేవుడు మరి మొదటగా ఏర్పరచుకున్నాడు కదా. మరి ఏర్పరచుకున్న దేవుడు మరి ఇంకెవరిని ఏర్పరచుకుంటాడు? ఇప్పుడు మనం పెరిగి పెద్దవారం అయినప్పుడు మన తల్లిదండ్రులు మనం గొప్పవారు అవుతామో గ్రహించలేరు, లేకపోతే సంపన్న స్థితిలో ఉంటామో గ్రహించలేరు, లేకపోతే పేదరికంలో ఉంటామో గ్రహించలేరు. ఎందుకంటే వారు మనల్ని పుట్టించడం వారి బాధ్యత, పెంచడం వారి బాధ్యత, పెరగడం మన బాధ్యత. మనం సరైన క్రమంలో నడుస్తున్నామా లేదా, సరైన త్రోవలో నడుస్తున్నామా లేదా, సరైన ఇదిలో నడుస్తున్నామా లేదా అనేది అది మన బాధ్యత. అయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమనంటే చూసినట్లయితే 49వ అధ్యాయంలోనూ 48వ అధ్యాయంలో చదివినట్లయితే 48వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం కదా. అయితే 13వ వచనం నుంచి చదివినట్లయితే నా హస్తము దేవుడు చెప్తున్నాడు. చదవండమ్మా. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము. క్షమించండి అమ్మా, 49 మనం మొదటి నుంచి ద్వీపములారా నా మాట వినండి. దూరమున
సిద్ధముగానున్న జనులారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు మొదలుకొని నా నోరు ఆయనే చేసాడు నన్ను దాచాడయ్యా. ఇశ్రాయేలు నీవు నా సేవకుడు, నీలో నన్ను ఆయనతో చెప్పాను. ఆయనను లేకుండా నా బలమును వృధాగా వ్యయపరుచుకొనింటిని. ఉన్నది ఇశ్రాయేలు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లు చాలమ్మా. ఇప్పుడు మనం 49వ కీర్తనలో మనం 49 యెషయా గ్రంథంలో చదివాం కదా. దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకుంటాడని చదివాం. తల్లి గర్భం మందు ఏర్పరచుకుంటాడని చదివాం. ఎక్కడ ఏర్పరచుకుంటాడో చదివాము. అయితే ఏర్పరచుకున్న మనల్ని దేవుడు ఎలా నిలబెట్టాలని ఆశపడుతున్నప్పుడు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? నా నోరు దేవుడు ఖడ్గముగా వాడుకుంటున్నాడు, నన్ను ఆయన చేతిలో దాచి ఉంచాడని చెబుతూ, ఇశ్రాయేలా నా సేవకుడా, నీలో నన్ను మహిమపరచుకున్నదేనని ఆయన నాతో చెప్పాడు. అంటే దేవుడు మన ద్వారా ఆయన మహిమపరచాలని మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. దేవుడు మనల్ని మన ద్వారా ఆయన మహిమపరచుకోవాలని నేనేం చేస్తున్నానంటే వ్యర్థముగా కష్టపడుతున్నాను, ఫలం ఏమీయో లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి ఉన్నానని అనుకుంటుని అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు మనల్ని నిలబెట్టిన తర్వాత, దేవుడు మనల్ని భూమి మీద పుట్టక మునిపే ఏర్పరచుకొని మనకంటూ ఒక సాక్ష్యము, మనకంటూ ఒక ప్రణాళిక, మనకంటూ ఒక దిశ అన్ని ఏర్పరిచిన దేవుడు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అయ్యా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, కానీ నువ్వు వ్యర్థమైన వాటి కొరకు కష్టపడుతున్నావు, నువ్వు వ్యర్థమైన వాటిని ఎంచుకుంటున్నావు, నీ బలాన్ని ఫలితం లేని వారి కొరకు, ఫలము లేని వారి కొరకు, ఉపయోగకరం లేని వాటి కొరకు నువ్వు ఉపయోగించుకుంటున్నావు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు తల్లి గర్భమందు ఏర్పరచుకున్నప్పుడు, ఎప్పుడు ఏర్పరచుకున్నానో తల్లి గర్భములో రూపించబడక మునిపే నేను ఏర్పరచుకున్నాను. ఎక్కడ ఏర్పరచుకున్నాను? పుట్టమి పడక ముందే నేను ఏర్పరచుకున్నాను అయ్యా. కానీ నీవు మాత్రం ఏం చేస్తున్నావంటే, ఏర్పరచుకున్న నన్ను విడిచిపెట్టి ఈ లోకాశల వైపు, లోక తలంపుల వైపు వెళ్ళిపోతున్నానని యెషయా ప్రవక్త వారు మాట్లాడుతున్నాడు. అయినను నేను వ్యర్థముగా కష్టపడితేని, దేవుని కొరకు ఏ విషయంలోనూ కష్టపడలేదు. నేను ఫలమేమీ లేకుండా నా బలమును వృధా వ్యాయపరిచి ఉన్నాననుకుంటుని. ఇంతవరకు దేవుడు నా కొరకు ఇన్ని కార్యాలు చేస్తే, ఆయన నామంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను తీసుకొని వస్తే, ఆయన చేతిలో నన్ను దాచి ఉంచితే, నేను ఇప్పటి వరకు వృధాగా కష్టపడ్డానేమో, ఇప్పటి వరకు నేను నా బలాన్ని వృధాపరిచి ఉన్నానేమో అని ఆయన బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు మనల్ని తల్లి గర్భమందు ఉండగా ఏర్పరచుకున్నాడు, పుట్టమ వేసినప్పుడు ఏర్పరచుకున్నాడు. అయితే దేవుడు మనల్ని ఎలా ఉన్నవారిని అయితే ఏర్పరచుకున్నాడంటే, ఈ లోకంలో ధనం ఉన్నవారిని, అధికారం ఉన్నవారిని, బలం ఉన్నవారిని, ఇలా సంపదలు అన్నీ ఉన్నవారిని అయితే ఏర్పరచుకోడు దేవుడు. చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు 1 కొరింథీ 1:29 మనం ధ్యానించినట్లయితే, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడా అంటే, 1 కొరింథీలకు రాసిన పత్రిక, ఏ శరీరము దేవుడు ఏర్పరచుకుని
ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసును అనుకున్నారు. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడంటే బలహీనులను, వెర్రి వారిని, నీచులను, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు వీరిని ఏర్పరచుకున్నాడో కూడా వివరణ రాశాడు. ఇక్కడ ఏమని వివరణ రాశాడు చదివినట్లయితే మనం 29 నుంచి చదువుకున్నాం కదా. దేవుడు ఎదుట అతిశయింపబడుకొనున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ జ్ఞానులను సిగ్గుపడు టకు లోకమునందు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాను. ఎందుకు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే వారిని జ్ఞానవంతులుగా మార్చడం కొరకు, వారు జ్ఞానం కలిగిన వారిగా నడుచుకోవడం కొరకు, దేవుడు వీరికంటే వారిని గొప్ప జ్ఞానవంతులుగా చేయడం కొరకు దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. జ్ఞానవంతులు ఈరోజు జ్ఞానం ఉన్నా కూడా సరిగ్గా నడుచుకోవట్లేదు, జ్ఞానవంతులుగా నడుచుకోవట్లేదు. ఏది సరైనటువంటి భక్తో, ఏది సరైనటువంటి దైవమో, ఏది సరైనటువంటి సత్యమో మాట్లాడుకునే రీతిగా వారు ఉండట్లేదు. అందుకనే దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకొని వారి ద్వారా సత్యాన్ని గ్రహించే రీతిగా దేవుడు ఈరోజు ఏర్పరచుకున్నాడు. చదివినట్లయితే తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ధనం ఉందని, బలం ఉందని, గౌరవం ఉందని, అధికారం ఉందని అనేక మంది విర్రవీగిపోతున్నారు కదా. అందుకనే దేవుడు వారిని సిగ్గుపరచుట కొరకు బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే అయ్యో నేను అనేక విషయాల్లో బలహీనుడిని అయిపోయి నేను అనేక మంది దగ్గర బలహీనుడిగా బ్రతుకుతున్నాను బాధపడుతున్నామేమో, కానీ దీన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ రాత్రి. కానీ దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు ఈ రాత్రి. కారణం ఏంటో తెలుసా? బలవంతుల మధ్య నిన్ను బలవంతుడిగా చేసి, బలహీనుడైన నిన్ను బలవంతుడిగా చేసి వారు సిగ్గుపడేటట్లుగా దేవుడు నిన్ను రాత్రి నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతులైన వారిని సిగ్గుపరచుట కొరకు దేవుడు ఈ లోకంలో బలహీనులను ఏర్పరచుకున్నాడు. వారి పక్షాన గొప్ప అద్భుత కార్యాలు జరిగించుటకు, వారి పక్షాన గొప్ప మేలు జరిగించుటకు, వారి పక్షాన ఎన్నో అద్భుతాలు జరిగించుటకు దేవుడు బలవంతులను ద్వారా బలహీనులను ఏర్పరచుకున్నాడు. వారు నవ్వులు పాలవడం కొరకు. ఎందుకంటే వారు నాకు అది ఉందని, నాకు ఇది ఉందని ఎన్నో విషయాల్లో వారి బలాన్ని, వారి అధికారాన్ని, వారి ధనాన్ని చూపించుకుంటూ వస్తారు కనుకనే దేవుడు నాకు తోడై ఉంటాడని బలహీనులు ఎప్పుడు ధ్యానిస్తారు కనుకనే బలహీనులను దేవుడు గొప్ప చేయడానికి బలవంతులు ఎదుట నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. అలాగే ఇంకెవరినైతే దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడంటే అంటే తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకని అంటే ఈ లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. చూసారా, దేవుడు మనం అనేక విషయాలు తృణీకరించబడ్డామని, మనం నీచులం అయిపోయామని, మనం ఇబ్బందులు పడ్డామని మనం బాధపడుతూ ఉంటాం. అంటే మనల్ని ఎవరు ఏర్పరచుకోవట్లేదు, మనల్ని ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు, మనల్ని ఎవరు చేరదీయట్లేదని బాధపడతాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నిన్ను ఎంతమంది తృణీకరించినా సరే నువ్వేం బాధపడద్దు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను తల్లి గర్భం ముందు ఉండగానే ఏర్పరచుకున్న దేవుడను, నువ్వేం విషయంలో బాధపడద్దు అని దేవుడు మనకి సలహా ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ లోకములో భూమి పుట్టక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకొని తల్లి గర్భం అందే దేవుడు ఏర్పరచుకున్న దేవుడు మనల్ని దీనులమైనను, దరిద్రులమైనను, నీచులమైనను దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మన శరీర స్థితిలో నిలబెట్టగలిగేది దేవుడే. బలహీనులైన వారిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే బలహీనులైన వారికి ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, శోధన వచ్చినా కానీ తట్టుకోగలరు. ఎందుకంటే వారు అన్ని విషయాల్లోనూ గాయాలతో, మాటల ద్వారా శోధించబడిన వారై ఉండి వారి మనసుని ఎప్పటికప్పుడు తుడిచి వేసుకోగలరు. ఎందుకంటే ప్రతి విషయం ముందు బాధపడేవారు ఉండరు. బలవంతులు ఏం చేస్తారంటే ఎవరైనా ఒక మాట అంటే వారు బలాన్ని చూపించుకుంటారు. కానీ బలహీనులు ఏంటంటే ఎన్ని మాటలన్నా కానీ, ఎన్ని శోధనలు వచ్చినా కానీ దేవునికి అప్పచెప్పి బ్రతికే వారిగా ఉంటారు. ఎందుకంటే సమస్తము దేవుడు చూస్తున్నాడు కనుక. నేను బలహీనుడై ఉండొచ్చు కానీ నా దేవుడు బలవంతుడై ఉన్నాడు కనుక వారితో యుద్ధము చేయడానికి ఆయన ఉన్నాడు కనుకనే వారు ఎంత బాధ వచ్చినా కానీ బలహీనులు ఓర్పు కలిగి, సహనం కలిగి ఉంటారు కనుకనే దేవుడు బలహీనులైన వారిని, ఎన్నికలైన వారిని, తృణీకరించబడిన, అంటే గాయము తగిలిన వాడికి ఆ గాయం విలువ తెలుస్తుంది. అందుకనే ఆ గాయం విలువ తెలుస్తుంది కనుకనే దేవుడు అటువంటి వారిని ఎన్నుకుంటాడు.
దిగువ స్థితిలో ఉన్నవారిని ఎన్నుకుంటాడంటే వారికి ప్రతి విషయము అర్థమవుతుంది కనుకనే, ప్రతి సందర్భం ముందు దేవుడు మాకు తోడై ఉంటాడని వారికి ఓర్పు సహనము ఉంటుంది కనుకనే దేవుడు బలహీనులను, తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని ఎన్నుకుంటాడంటే అనేక సందర్భాల్లో వారు ప్రతి ఒక్కటి సరి చేసుకుంటూ బ్రతుకుతారు కనుకనే బలవంతులను ఎంచుకోడు దేవుడు. ఎందుకంటే ఏదైనా అంటే వారు బలాన్ని ఉపయోగించుకుంటారు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ బలవంతులు ఏంటంటే ప్రతి సందర్భం ముందు ఓర్పు సహనము కలిగి రేపు దినాన దేవుడు నాకు ఏదో ఒక దినమున బలం ఇవ్వకపోతాడా, తిరిగి దేవుడు కొట్టకపోతాడని ఎదురు చూస్తాం కనుకనే దేవుడు బలహీనలను ఎంచుకుంటాడు. అయితే చివరిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని దేని కొరకు ఏర్పరచుకున్నాడయ్యా అంటే, కీర్తనలు రాసిన గ్రంథము 135 అధ్యాయంలో చివరిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని దేని కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ రాత్రి మనం ఎవరిని ఏర్పరచుకుంటాం, కానీ దేవుడు మనల్ని దేని కొరకు ఏర్పరచుకున్నాడు. 135వ కీర్తన 4వ అధ్యాయంలో మనం 4వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, అనియు నేనెరుగుదును, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును జరిగించువాడు నుండి ఆయనే ఆయనే చాలమ్మా. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యాకోబును దేవుడు ఎవరి కొరకు? తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయన మహిమను ప్రచురించాలి కాబట్టి, ఆయన సువార్తను ప్రకటించాలి కాబట్టి, ఆయన రాజ్య విస్తరణకై ప్రాకులాడాలి కాబట్టి, ఈ పుట్టమి వేయ ముందుకే దేవుడు మనల్ని గర్భఫలం ముందు ఉండగానే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుకనే, అందుకే ఆయన మనల్ని ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్టయితే మనుషులు మనల్ని దేని కొరకంటే వారి అవసరతల కొరకు ఏర్పరచుకుంటారు, వారి పనుల కొరకు ఏర్పరచుకుంటారు, వారికి ఇష్టమైన పనులు చేయించుకోవడం కొరకు ఏర్పరచుకుంటారు. కానీ దేవుడు మనల్ని ఆయన పని చేయడానికి, అంటే ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన ఈ భూమి మీద దేనికి వచ్చాడు, ఏం కార్యాలు చేశాడో తెలియడం కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మనం వెర్రివారము కావచ్చు, బలహీనము కావచ్చు, ఎన్నికలేనము కావచ్చు, నీచులము కావచ్చు, తృణీకరించబడిన వారం కావచ్చు, కానీ మనకంటే బలవంతులను, మనకంటే ఎన్నికైన వారి ఎదుట దేవుడు మనల్ని నిలబెట్టి వారిని నవ్వులు పాలు చేయడం కొరకు దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఈ రాత్రి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, అయ్యా నా జీవితము తృణీకరించబడిన జీవితం, నా జీవితం ఎన్నికలేని జీవితం, దేవుడు నన్నెందుకు ఏర్పరచుకోవాలని నువ్వు బాధపడుతూ ఆలోచన చేసి ఉండొచ్చు. ఎందుకంటే నీకంటే బలవంతుల వారి ఎదుట దేవుడు నిన్ను హెచ్చింపు చేయాలని, హెచ్చుగా ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను గణపరచాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మరి దేవుడి రాత్రి మనతో ఏర్పరచుకునే విషయాల్లో దేవుడు మనతో మాట్లాడాడు కనుకనే ప్రార్థన చేద్దాం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు.